వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల పట్టణంలో తూర్పు సత్రం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ అన్నారు. కొత్తగా తూర్పు సత్రం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన నాయకురాలు గుంటుపల్లి తులసి కుమారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తులసి కుమారి మాట్లాడుతూ సత్రం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. నా పదవి దిగిపోయేంతలో దానికి ఒక మంచి రూపాన్ని తీసుకొస్తానని, దాని విధాలుగా ఎటువంటి డెవలప్మెంట్ చేయాలో అటువంటి డెవలప్మెంట్ చేయడానికి మా కమిటీ సభ్యులందరినీ కూడా కలుపుకొని మరి అందరి సలహాలు కూడా తీసుకొని దాన్ని మంచి స్థానంలో ఉండేలాగా దానికి రూపురేఖలు తెలిసే విధంగా నేను చేస్తానని మీ అందరికీ కూడా మరొకసారి మరి హామీ ఇస్తున్నాను. ఆ హామీని నిలబెట్టడానికి నా వంతు సహకారం మీ అందరి సహకారంతో చేస్తానని నమ్ముతూ మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా. కర్మకాండల కోసం ఆయన ఇచ్చింది ఎక్కడ చెక్కు చెదరకుండా ఇంటర్నల్లో మళ్ళీ ప్రహరీ కట్టుకుని దీన్ని 4 ఎకరాల 60 సెంట్లకి మళ్ళీ ఒక ప్రహరీ కట్టుకుని ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే గార్డెన్ పెట్టాలంటే ఎండోమెంట్లో గార్డెన్ లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడాలంటే మంచి గార్డెన్ పెట్టాలంటే మరి మున్సిపాలిటీకి ఇది లీజ్ ఇప్పించి మున్సిపాలిటీ కూడా చేయించాలి. లేదు మున్సిపాలిటీ కాసేపు వద్దనుకున్నాం, మనం ఇండివిజువల్గా చేయడానికి మన చేతిలో లేదు ఆ ల్యాండ్. ఎంత అవసరం ఆయన విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయాలి అని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలోనే ప్రత్యేకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాకుండా పేరు గరుడాచల నాయుడు స్మృతి వనం అని పేరు పెట్టి మరి పార్కు అక్కడ డెవలప్ చేస్తే ఎవరైనా నాయుడు గారి పార్క్ వెళ్ళి కూర్చున్నాం, సాయంత్రానికి మనం అక్కడ 1 గంట మీటింగ్ పెట్టుకున్నాం, చల్లగా హాయిగా ఉంటుంది అనే పరిస్థితులు. విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తి రోబోటిక్ విప్పిల్స్ ప్రాంకాటిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ బిస్వబసు దాస్ నేతృత్వంలో డాక్టర్ వెన్సీ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో చేసిన ఈ శస్త్రచికిత్సలో 65 ఏళ్ల శేషగిరిరావు, 52 ఏళ్ల శుభమణి కోలుకొని 5 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. సాధారణంగా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ రోబోటిక్ పద్ధతిలో తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, వేగవంతమైన కొలికితో విజయవంతమై వైద్య రంగంలో కొత్త మైలురాయిగా నిలిచింది. Which is for the first time in Andhra Pradesh, Telangana, Chhattisgarh and Orissa. So, if you do the same surgery robotically, you don't have to have a big cut. You don't need to stay in the ICU for the long time. You can go home in 5 to 6 days time instead of 15-20 days, and usually there is not much complications and you get a cure. మనం తీయడానికి ఒక చిన్న కట్ మాత్రం చేసాం, అది కూడా చాలా చిన్నది, ఆల్మోస్ట్ 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది అది కూడా. సో దానివల్ల పేషెంట్కి కట్ చేయడం, మజిల్స్ కండరాలు కట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీ హోల్ వల్ల ఆ పెయిన్ ఉండదు, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చేసుకోగలరు. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది. సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్. అది రోబోటిక్ల వల్ల జరిగింది అనుకోలేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో సార్ చెప్పినట్టు, అనస్థిషియన్ చెప్పినట్టు ఆవిడ ఆన్ బెడ్ ఎగ్జిబిట్ అయిపోయి ఆవిడ ఐసీయూకి షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ మూమెంటే మాట్లాడగలిగారు అండ్ తన యాక్టివిటీ కాస్త చాలా త్వరగానే రికవరీ అయింది. మినిమల్ ఇన్వెషన్తో, చాలా తక్కువ ఇన్వెషన్స్, అంటే ఆవిడ భయపడిన దానికన్నా చాలా సేఫ్గా జరిగింది సర్జరీ అయితే. అండ్ తనకి ఇది ఒక డయాగ్నోస్ అయింది అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. ఈ ప్రెస్ మీట్లో తనకి ఇలా ఈ ప్రాబ్లంతో తన ఇక్కడికి వచ్చారు, ఈ డయాగ్నోసిస్. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొట్నబిల్లి టి అజ్జాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 260 కుటుంబాలు నెట్వర్క్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ కోసం కాల్ చేయాలంటే సిగ్నల్స్ కోసం కొండ ఎక్కాల్సిన పరిస్థితి.
రేషన్, పెన్షన్, ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ ఫేషియల్ రికార్డింగ్, ఆల్ సిగ్నల్స్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. గ్రామ సచివాలయం కూడా ఆగిపోయిన నిర్మాణంలో ఉంది. గిరిజన సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటూ వెంటనే సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ డబ్బులు అందుకోవాలన్నా కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. చెప్పండి. మా గ్రామానికి సెల్ టవర్ ఇవ్వాలి. గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. గ్రామాలకి సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొత్తబిల్ గ్రామాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొత్తబిల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి. ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ చేయాలంటే పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి. ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ తీసుకోవాలంటే కొండెక్కాలి. వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి. మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ మేడం గారు మాకు సెల్ టవర్ ఇవ్వండి. 2 కిలోమీటర్ల దూరంగా మేము వెళ్తాను అందుకే. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మనేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మాదాసి మదారి కురుప సంఘం నాయకులు, వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ నాగరాజు, మాజీ ఎంపీపీ పి రఘురాం, పెద్దకడుబూరు ఇతర నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది ఇప్పటిపై కఠినమైన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలి. ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ దేవుని మీద చేయడం అనేది హీనమైన చర్య. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది చట్టం తన పని చేసుకుని వెళుతుంది. ఇటువంటి దుశ్చర్యలు చేసేటప్పుడు కూడా ఇంకోసారి చేయకుండా పునరావృతమకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నా పేరు నాగరాజు, ఆదోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్, అడ్వకేట్ ఆదోని. ఎండిహళ్ళి కె రంగస్వామి. నిన్న అర్ధరాత్రి మణికుర్తి గ్రామంలో మన భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అయినా మన పెద్ద న్యాయవాదులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మన ఆరోగ్య దైవమైన భక్త కనకదాసు మన కులానికి ఎంతో ప్రతిష్టమైన మహానుభావుడు, అలాంటి మహానుభావుని ధ్వంసం చేశారంటే చాలా బాధాకరం. దీన్ని ఎంతటివైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఏ విగ్రహమైనా ఏ కుల విగ్రహమైనా ధ్వంసం చేసేది చాలా అన్యాయమని మేము ఖండిస్తున్నాం. మన పేరు ఎండిహళ్ళి. విజయనగరం జిల్లా విజయనగరం టౌన్లోని శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడి వద్ద ఈ రోజు ఉదయం 8 గంటలకు మండల దీక్ష నిర్వహించబడింది. అనంతరం గౌరవ విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా ఉదయం 9:30 గంటలకు చదురుగుడి వద్ద, 11 గంటలకు వనంగుడి వద్ద పందిరి రాట వేయబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. వారి సినిమాని మహోత్సవంలో భాగంగా ఈరోజు భక్తులు మండల దీక్షాధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకుగాను ఉదయం గణపతి పూజ పుణ్యావచనం నిర్వహించడం, అనంతరం వేద పండితులు నిర్వహించారన్న నడుమ భక్తులందరూ కూడా మాలధారణ చేశారు. ఈ సందర్భంగా పూజారి వెంకటరావు గారు అమ్మవారికి మాల సమర్పించారు. అదేవిధంగా వారు మరియు ఇతర దేవాలయ సిబ్బంది కూడా మాలధారణ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ మండలం రోజులు కూడా మాల దీక్షలో ఉండి అమ్మవారిని సేవించుకుంటూ ఈ సినిమానోత్సవం వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి సేవలను ఇక్కడ అందిస్తున్నారు.
వారు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వాటికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పండుగని మన ఉత్తరాంధ్ర ఎదుగుదలకు ఆశీర్వాదం తీసుకుంటున్నాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస విద్యుత్ సబ్స్టేషన్లో డీఈబీ రఘు ఆధ్వర్యంలో మేము కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండలంలో ఉన్న విద్యుత్ వినియోగదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ జి శివకుమార్, ఏఈ రమేష్, వైస్ ఎంపీపీ సారిక, ఈశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, మాజీ ఎంపీటీసీ ఎం రామచంద్రుడు, గెద్దే కాశీ తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు రాలేదంటే అర్థం కాదు. ఎంతైనా మీరు వెళ్తూనే మాట్లాడాలి, వెళ్తూనే కూడా చట్టం వల్ల ఏంటంటే మీ గ్రూపుల్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. పలాది ఏ సమస్య ఉంది, ఇది ఉంది అంటే వాళ్ళు స్పందించారా లేదా మేము చూస్తాం. మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రూప్ ఓపెన్ చేసి ఉంటాం అనేసి అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము మా లోకల్ స్టాఫ్ దృష్టికి తీసుకురావటం, నెక్స్ట్ అక్కడ సాల్వ్ అవ్వకపోతే మా ఏ గారు లేదా ఏడీ గారు అక్కడ కూడా సాల్వ్ అవ్వాలి, నా దృష్టికి కూడా తీసుకురండి. మేమంతా కూడా మీకు అందుబాటులో మీ మనుషులుగా మేమంతా కూడా ఉంటూ ఈ సంస్థని ఎలా తీసుకెళ్ళాలి, మీకు మరింత చేరువవ్వాలన్న లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, నేను కూడా నోట్ చేసుకుంటా, అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. కావాలంటే ఇప్పుడు ఆంధ్ర సబ్కి ఇక్కడ నుంచి మనకి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని కనీసం 100 కిలోమీటర్ల దూరం, 135 కిలోమీటర్ల లైన్ మాట. అంటే 135 కిలోమీటర్ల లైన్ లో కూడా మీకు చిన్న ఫాల్ట్, ఇప్పుడు ఒక ఇన్సులేటర్ ఫోన్ చేశారు. నేను వయసు అనిపించాను ఇక్కడ ఉండాలని సబ్సిడీ. అంటే మీరు రాలేదంటే అర్థం కాదు. ఎంతైనా మీరు వెళ్తూనే మాట్లాడాలి, వెళ్తూనే కూడా చట్టం. హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్లో తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కాగితం మరియు బోర్డులపై జీఎస్టీ రేటును 18% నుంచి 5% లేదా 8%కి తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగితం విలాస వస్తువు కాదని, విద్యార్థులు, ప్రచురణకర్తలు, ప్రింటర్లు, ప్యాకేజింగ్ పరిశ్రమలకు ఇది అవసరమైనదని తెలిపారు. 18% జీఎస్టీని పెంపు విద్య, పర్యావరణం పరిశ్రమలపై భారమని, పేపర్పై రకరకాల రేట్లు కాకుండా ఒకే జీఎస్టీ విధించాలని కోరారు. జీఎస్టీ తగ్గేదానికి అందరము ఇక్కడ, కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఇదే పేపర్ నోట్బుక్ కి వాడితే 0% అంట, ఇదే పేపర్ టెక్స్ట్ బుక్ కి వాడితే 18%, ఇదే పేపర్ మన ప్యాంప్లెట్స్ కి వాడితే 18% మళ్ళా. అయితే దానివల్ల ఏమవుతుందంటే పేపర్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది, ఎందుకంటే ఇది 5% అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ అది మా ఉద్దేశం. అండ్ మనకి ఏమని చెప్పారు స్టార్టింగ్లో, జీఎస్టీ సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ట్యాక్స్, సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్ అన్నారు. మనకి ఇప్పుడు ఒక పేపర్లోనే 4 ట్యాక్స్లు 5 ట్యాక్స్లు, ప్రతి ప్రోడక్ట్లో 3 ట్యాక్స్లు 4 ట్యాక్స్లు, అది కరెక్ట్ పద్ధతి కాదు. సింగిల్ ట్యాక్స్ 5% పెట్టమని మా అందరి వినతి. ప్లస్ ప్రొసీజర్స్ కూడా క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా, ట్యాక్స్ పే చేసే కన్జ్యూమర్కి, అమ్మే ట్రేడర్కి, తయారు చేసే పేపర్ మిల్ వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండాలని మా రిక్వెస్ట్. యూనిఫామ్ తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం మెంబర్స్. మాకి ఒకటి ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ కూడా ఉంది, అది ఆల్ ఓవర్ ఇండియా బాడీ. మేమంతా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అయినా వాళ్ళకి ద కన్ఫ్యూజన్ స్టిల్ కంటెక్ట్స్. మేము అందరితో, ప్రైమ్ మినిస్టర్తో, నిర్మలా సీతారామన్ అందరితో కాంటాక్ట్ చేస్తాం. లోకల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని బహుశా రేపు 11, 12 కల్లా నెక్స్ట్ 2-3 డేస్లో క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశం. మా గొంతు కూడా వాళ్ళందరికీ వినేటట్టు మీరందరూ సహాయం చేసి వాళ్ళకి వినిపించేటట్టు ఇది చెప్తే, మేము అనేది ఒకటి సరళీకృతం, ఒకటే సింగిల్ ట్యాక్స్ చేయండి, మీ ఇష్టమే. 5 చేస్తారు, 8 చేస్తారు, ఒకటే. తర్వాత అన్ని ప్రోడక్ట్స్ ఒకటే చేయండి. మా దాంట్లో మేమేమి ఇది కోరటం లేదు. జీఎస్టీ తగ్గేదానికి అందరము
వరంగల్ జిల్లా కానాపురం మండలం మంగళవారిపేట గొల్లగూడెం తాండాలో యూరియా కొరతతో నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు. పంట నష్టం చవిచూసిన రైతులకు ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కానాపురం వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ధైర్యం చెప్పారు. బస్తా యూరియా ఇస్తే ఇవాళ 1,00,000 రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దీనికి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సంపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు? ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు. తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి. ఇవాళ చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిల గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ నటరాజ కూచిపూడి కళానిలయం 12వ వార్షికోత్సవాన్ని శ్రీమతి చల్లా హిమబిందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, నాట్యాలయ విద్యార్థులు కూచిపూడి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి, బీజేపీ కౌన్సిల్ మెంబర్ కడిగారి బోజిరెడ్డి, ఒడిశా నాట్య గురువు రామన్ కుమారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధిశ్రీ భూపతి, హైకోర్టు అడ్వకేట్ సి జెస్సీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివారులో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో పట్నం చంద్రయ్య కుమారుడు రాజు తన మేకలను కాపాడేందుకు ప్రయత్నించగా చిరుత అతడిపై దాడి చేసింది. రాజు కేకలు వేయడంతో అక్కడున్న ఇతర కాపరులు పరుగున చేరుకుని చిరుతను అడ్డుకోవడంతో అది స్వల్ప గాయాలు చేసి పారిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ మేకలు ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచైనా కానీ మేకలను ఫారెస్ట్లోనే మేపుకుంటా వీళ్ళు బతికేవాళ్ళు అన్నమాట. మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కి తీసుకుపోయి మేపుకొని బతికేటోళ్ళు. అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చిరుతపులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టు కానీ వీళ్ళకి ఏం పెద్ద లేదు, కనవలేదు. అయితే వీడు రోజు మా దగ్గరనే పోయిండు.
పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుంది ఇటు మలుపుకొని రాగా దాదాపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అది చిరుత అనేది మేకను పట్టింది. ఇది ఏందో మేకలను అరుస్తున్నాయి, మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దనదాన్ని అడిగేవరకనే చిరుత అయితే మేకను పట్టేసింది, గొంతు పట్టేసింది. ఆ పట్టేసేసరికి అయితే వీడు లబో మొత్తుకునేసరికి చుట్టుపక్కల ఉన్న మేకల కాపరోళ్ళు, పశువుల కాపరోళ్ళు అందరూ ఉరికొచ్చే వరకనే అయితే మేకనే వదిలిపెట్టాక వీడు మేకను పట్టుకొని మళ్ళీ ఇటు రాగా మళ్ళా వెనకసిరి మళ్ళీ చిరుత ఉరికొచ్చి రాజును అటాక్ చేసింది. వెనకకెళ్ళి పంచతోటి కొట్టింది. మామూలుగా వాడు కింద పడిపోయాడు, సరిగా ఇంకా కొంచెం గీరింది, షర్ట్ అనేది చినిగిపోయింది. ఇక అడికెళ్ళి మంది అందరు వచ్చి లొల్లి పెట్టేసరికి అది వెళ్ళిపోయింది. లేకపోతే అన్ని చాలా గాయపరచు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కోండ్రుపాడు గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యార్లగడ్డ లావణ్య దురదృష్టవశాత్తు సాగర్ కాలువలో పడి మృతి చెందింది. తెల్లవారుజామున నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతుండగా ఆమె మృతదేహం కాలువలో తేలాడుతూ కనిపించింది. లావణ్యను కుటుంబం అపురూపంగా చూసుకుంటూ చంటి పిల్లను పెంచినట్లు సంరక్షించారని చెబుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ అమీర్పేట్లో మినిస్టర్ వైట్ షోరూంను తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధిపతి మిస్టర్ పోతురాజు మాట్లాడుతూ సాంప్రదాయ నాణ్యమైన స్వదేశీ వస్త్రాలకు మినిస్టర్ వైట్ చిరునామా అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే 54 షోరూంలు ఉన్నాయని, 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, విజయవాడ తరువాత హైదరాబాద్లో 14వ షోరూంను ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫోన్ ఎన్ని సార్ సార్ ఒక ఫోటో తీసుకున్నాను. ये आंध्रा तेलंगाना में ये 14 स्टोर है. टोटल 4 स्टेट में ये 54 स्टोर है. ये मेन डीलिंग एक्चुअली वी आर तमिल பேசுறவா வந்து மேரேஜுக்கு உண்டான silk dhotis, shirts and linen shirts and fabrics, ready-made shirts, pure cotton shirts, white cotton shirts and fabrics, இதனோட plus dhotis. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 120వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ మనోజ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచులు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలోనే 35 బ్రాంచులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వార్షికోత్సవ వేడుకలలో దాదాపు 1000 మంది ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
My name is Manoj Srivastav and I am the Field General Manager, Bank of India, Hyderabad. So today we are celebrating 120th Foundation Day of Bank of India. So it is a proud moment for all of us. And today we have celebrated with the staff, the local staff from the Telangana. So we have almost 35 branches in the city and almost 1,000 people have attended this program. And it is very, very encouraging to see the staff coming from the boredom from the office and enjoying and work-life balance, we can say. And throughout I think the program started around 6 o'clock and it is almost 10 o'clock. So from the 4 hours, the program is continuously going on. And it is an in-house talent. And Bank of India is a public sector bank. It is one of the best bank in India. And we are all doing all the government sponsored schemes. And we are also supporting for the national prosperity. And all the things available for the customers is available with us. And from this forum, I thank you from the media partners. So thank you very much to giving me this opportunity. And I just say that it's a proud moment for me. We are celebrating in a big manner. హైదరాబాద్ బేగంపేటలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో మారుతి సుజుకి విక్టోరీ ఎస్ సువి కారుని గామా అవార్డు గ్రహీత బెస్ట్ ప్రమోటింగ్ యంగ్ యాక్టర్ మిస్టర్ హర్ష్ రోషన్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి కమర్షియల్ బిజినెస్ సురేష్ బాబు, రీజనల్ మేనేజర్ జి పార్థిబన్, మేనేజింగ్ డైరెక్టర్ వి వరుణ్ దేవ్, జీఎం కె కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. షోరూంలో కొత్త సువి ఆవిష్కరణతో సందడి నెలకొంది. చాలా బాగా అనిపించిందండి. ఐ గెస్ హాయ్ అండి, ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వరుణ్ మోటార్స్ బేగంపేట్కి రావడం జరిగింది విక్టోరీస్ గాట్ ఇట్ ఆల్ అనే కార్ని లాంచ్ చేయడానికి. ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. ఈ కార్ని అంతా చూసిన తర్వాత మాట్లాడుతున్నాను, ఏదో చెప్పాలని కాదు. విక్టోరీస్ గాట్ ఇట్ ఆల్ కార్ ఇప్పటివరకు మారుతిలో నేను అలాంటి కార్ చూడలేదు. ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అడాస్ 2తో అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, 8 స్పీకర్స్, ఇన్ఫినిటీది అండ్ ఆల్ ఇన్ వన్ లా ఉంది ఈ కార్ విక్టోరియస్. ఐ ఫీల్ వెరీ వెరీ గ్లాడ్ టు లాంచ్ దిస్ కార్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ వరుణ్ మోటార్స్ అండ్ చైర్మన్ గారు. థ్యాంక్ యూ. బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే కార్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండి, చాలా బాగుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతోందని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు రేషన్ షాపులు, ₹2 బియ్యం, వరకట్న నిషేధం వంటి పలు పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నర్సీపట్నం అభివృద్ధికి ఎన్టీఆర్ పునాదులు వేశారని, ఆయన హయాంలో డిగ్రీ, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రి స్థాపించబడ్డాయని తెలిపారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన ఆవుగడ్డ రమ్య గారికి మన క్యూఆర్ఎస్ కోడ్ ఉంది సార్, డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లోనే. నెక్స్ట్ మండలం పచ్చిగోళ్ళ రత్నవేణి గారండి. అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి 26,244 మొత్తం మీద 83,779 కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈవేళ నేను నా చేతుల మీద ముహూర్తం చేస్తున్నాను. రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తాను. ఈ కార్డు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకుని వస్తారు. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇస్తారు. ఈ కార్డు మీ ఇంటి వద్దకే చెప్పాను కదా, ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది, ఇంకా చెప్పాను కదా. ఆ కోడ్ మీరు ఫిల్ చేసుకుంటే రేషన్ షాప్ వివరాలు తెలిస్తే
ఫోన్లో చూసుకుంటున్నారు, ఎవరిని అడగాల్సిన లేదు. రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయి. రేషన్ షాపులో ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు. రియల్ గా అబద్ధం ఆడడానికి వీల్లేదు. రేషన్ షాపులో ఏ సరుకులు ఇస్తున్నారు కూడా మీ కార్డులో మీ ఫోన్లో తెలిసిపోతుంది మీకు. అలాగే ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.